నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం చూస్తున్నాము. ఇప్పుడు అర్జునుడు 2 దశల్లో విశ్వరూపాన్ని దర్శించారు. ఏమిటి? మొదటి భాగములో అర్జునుడు అత్యంత విస్మయానికి గురయ్యారు. అంటే వండర్, అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యముతో పాటు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఆ ప్రవృత్తిలో భాగంగా కాలతత్వం అనేది తప్పదు. కాలతత్వం అంటేనే ఒక కాలములో సృష్టి, మరొక కాలములో లయం జరుగుతుంది, నాశనం. సృజన శక్తి అంటే సృష్టి అప్పుడు మనకంత మంగళకరం అనిపిస్తుంది, కానీ నాశనం జరిగేటప్పుడు మాత్రం మనమంతగా అంగీకరించలేం. ఎప్పుడైతే ఆ విశ్వరూప దర్శనము యందు ముఖము యందు కోరలతో, భయంకరమైన కోరలతో అగ్ని జ్వాలలుగా యావత్తు జగత్తుని, ఎలాగైతే మన ముందు అన్ని ఆహార పదార్థములు పెట్టుకొని పికిల్స్, అనేకమైనటువంటి పాయసములు, వడలు, పాపడ్స్, అనేక రకములైనటువంటి పులిహార, దద్దోజనము, అన్నము, రొట్టె, రసము, పప్పు, అనేక కూరలు, ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్కటి ఎలాగైతే తీసుకుంటామో ఆ విశ్వరూపములోకి సకల ప్రాణులు, మనుష్యులు, గొప్ప గొప్ప యుద్ధ వీరులు కూడా లోపలికి పరుగులు తీసుకుని మరీ ప్రవేశిస్తున్నారు. ఎలా అయితే నదులు ఎంతో ప్రవాహ వేగంతో సముద్రం వైపు ఎలాగైతే ప్రవేశిస్తాయో, ఎలా అయితే మిడతలు తన నాశనాన్ని కోరుకొని ఆ అగ్నిలో, ఆ యొక్క ప్రకాశంలో ఎలాగైతే పడి నాశనం అవుతాయో అలా జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఏంటంటే వాళ్ళు వచ్చి ఆ కూరల మధ్య చిక్కుకొని వేలాడుతుంటే కొంతమంది నుజ్జు నుజ్జు అవుతున్నాయి, అంటే వాటి శిరస్సులు చూర్ణం అయిపోతున్నాయి. ఆ కూరల మధ్య నుంచి వేలాడుతున్నారు. కొంతమంది అయితే పిండి పిండి అయిపోతున్నారు. కానీ ఆ విశ్వరూపం మాత్రం మనం ఎలాగైతే చాలా బాగుంది, చాలా బాగుంది, కారంతో అని తింటుంటారు కొంతమంది, ఈ జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు అని. అలా కాకుండా ఈ యొక్క మనం అనేక ఆస్వాదిస్తూ ఎలాగైతే బడాకానా, దావత్ ఎలాగైతే చేస్తామో అలాగా భగవాను మాత్రం ఆస్వాదిస్తున్నారు. వీళ్ళంతా గిలగిలా కొట్టుకుంటుంటే ఆయన ఆనందిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో అర్జునుకు ఒక సందేహం వచ్చింది. మనము భగవంతుడంటే దయామయుడు, కరుణామయుడు, ఆనందమయుడు. కాబట్టి
మరి ఇలాగా సకల ప్రాణులు మనుషులందరూ కూడా ఇంత బాధపడి భయపడుతుంటే ఆయన ఆనందంగా భుజిస్తున్నాడే. మరి ఎలాంటి దేవుడు? అసలు దేవుడి యొక్క స్వరూపం ఇదేనా? కేవలం తినడమే పని ఉంది, ఇంక వేరేమైనా పనులు ఉన్నాయా ఈయనకి? అసలు దేవుడు అంటే నిజమేనా? ఇలాంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంది అర్జునుడికి. అందుకే అర్జున్ ఏమంటున్నాడంటే 31వ శ్లోకము నుండి 34వ శ్లోకం వరకు ఈ భయం తర్వాత ఈశ్వరుని యొక్క అసలైనటువంటి ప్రవృత్తి ఏంటి, అసలు నీవెవరువు, నీ ప్రవృత్తి ఏంటి అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. సో వాటికి సమాధానంగా నేనే కాలతత్వాన్ని అని పరమాత్మ చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆయన ప్రవృత్తి చూస్తే నువ్వు సౌమ్యమైనటువంటి ఈశ్వరునివా, భగవంతుడివా, లేకపోతే ఉగ్రరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడువా, అంటే అత్యంత శాంతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివా, లేకపోతే భయంకరం ఉన్నటువంటి ఉగ్ర నరసింహ స్వామివా అని అడుగుతున్నాడు అర్జునుడు. ఏంటి అడుగుతున్నాడు? ఆఖ్యాహి మే కో భవానుగ్ర రూపః, ఆఖ్యాహి మే కో భవానుగ్రహ రూపః, ఆఖ్యాహి మే కో భవానుగ్రహ రూపః. నమోస్తు తే దేవవర ప్రసీద, నమోస్తు తే దేవవర ప్రసీద, నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం, విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం, విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం. నహి ప్రజానామి తవ ప్రవృత్తిం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఆఖ్యాహి మే కో భవానుగ్ర రూపః, నమోస్తు తే దేవవర ప్రసీద. ఆఖ్యామి మే కో భవానుగ్రహ రూపః, నమోస్తు తే దేవవర ప్రసీద. ఆఖ్యాహి మే కో భవానుగ్రహ రూపః, నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉత్తమం. అయితే అర్జునుడికి సందేహం కలిగింది. ఇది సహజమే కదా, మనకు కూడా అదే సందేహం కలుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవదేవోత్తమ, దేవతా సార్వభౌమ, అఖిలండ కోటి బ్రహ్మాండ నాయక, సర్వశక్తిమ, సర్వజ్ఞ, కరుణామయుడు, దయాసాగరం, ఈ స్థుతి కదా మనది ఎక్కువ. మరి ఒక్కసారిగా ఆ యొక్క లయ ప్రక్రియ, ప్రళయం చేస్తున్నటువంటి కాల రుద్రుడిగా ముందు కనిపించేసరికి ఇదేమి భగవంతుడయ్యా, ఇదేమి దేవుడయ్యా అనుకుంటామా లేదా? అదే భావన కలిగింది అర్జునుడికి. అందువలన అర్జునుడు ఏమంటున్నారంటే, కహా భవాన్ ఉగ్రరూప, ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరైనా మన దగ్గరికి వచ్చారని కొత్త వాళ్ళు, మనం ఏం అడుగుతామండి? ఎవరు నువ్వు, నువ్వు ఏం చేస్తుంటావు అంటే, నువ్వెవరు, నువ్వేం చేస్తుంటావు, ఈ రెండు అడుగుతాం. ఈ రెండు కంటే ఏం అడగమండి. హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, ఈ రెండు అడుగుతారు. అందువలన ఎవరు నువ్వు, ఉగ్ర రూపం దాల్చినవు పరమాత్మ, నన్ను భయపెడుతున్నావు నువ్వు,
ఇంతకీ నువ్వెవరు, నీ స్వరూపం ఏమిటి, నీ అడ్రస్ ఏంటి అడుగుతున్నారు. ఆఖ్యాహిమే, నాకు చెప్పు, ఎందుకంటే నాకు ఫండమెంటల్ ప్రాబ్లమ్స్, డౌట్స్ వస్తాను ఇప్పుడు. ఇంతకీ నీ మీద నాకు ఎంతో హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ నువ్వింత అత్యంత ప్రసన్నుడుగా, ఈశ్వరుడుగా, భగవంతుడిగా భావించుకుంటే నువ్వు ఉగ్రరూపంతో భయంకరంగా ఉన్నావు. కాబట్టి నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి ఇప్పుడు నీ మీద. ఎందుకంటే మనము హ్యాపీగా వెళ్ళిపోతాం, వస్తుంటారు మన దగ్గర, కలుస్తుంటారు. ఏమండి భగవద్గీత అంటే, భగవద్గీత ఎందుకండి, అంత హ్యాపీగా హాయిగా ఉన్నది నాకండి అంట. ఓకే, అయితే మీకు భగవద్గీత అక్కర్లేదండి అంటాను నేను. అయితే అలాగ మాట్లాడుతూ ఒక 5-10 నిమిషాల తర్వాత ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, అది ఉన్నది, ఇది అన్ని చెప్తారు. అప్పుడు అంట, అది నీకు భగవద్గీత తప్పనిసరి అవసరం అండి అంటాను అనమాట. ఎందుకంటే మనకంతా హ్యాపీగా హాయిగా సాగిపోతున్నది అనుకున్నంత వరకు, భ్రమలో ఉన్నంత వరకు మనకి ఇవేమి భగవద్గీత అక్కర్లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన చుట్టూ అటాకింగ్ సమస్యలు ఎదురవుతాయో అప్పుడు మనకి అద్భుతమైనటువంటి వేదాంత పుట్టుకొస్తుంది. అలాగా అంటే కొన్నింటికి అర్థం ఉంటాయి, అర్థం లేని అంటారు మన వాళ్ళు. అలాంటి ప్రశ్నలు కూడా మనకి కలుగుతుంటాయి. అందువలన మనకు కలిగే ఆ డౌట్స్ ఏంటి, ఒక్కోసారి వంటగదిలోను, ఒక్కోసారి వాష్రూమ్లోను, ఒక్కోసారి బాత్రూంలోను, ఒక్కోసారి మనకి డైనింగ్ హాల్లో కానీ, ఆ యొక్క లివింగ్ రూమ్లో కానీ ఉంటాయి కదా అన్ని రూములు, బెడ్రూములు. సో ఇంతకీ ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? పోనీ సృష్టించాడు అనుకుందాం, సృష్టించాడు పో, అంతా ఒక్కలాగా సృష్టించాలి కదా. పోనీ అలా సృష్టించలేదు పో, ఆయనకి ఇవన్నీ తెలుసు కదా, ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనకి మొత్తం అత్యంత అనంతమైన శక్తి, సర్వశక్తిమంతుడు కదా. మరి అందరినీ జ్ఞానవంతులుగా, ప్రేమవంతులుగా, శాంతివంతులుగా సృష్టించవచ్చు కదా. అందరికీ జీవన్ముక్తులుగా తయారు చేయొచ్చు కదా. లేకపోతే అందరూ కూడా ధనవంతులుగా ఉండొచ్చు కదా. ఈ సగభాగం ఇదేంటి, సగభాగం అదేంటి, అర్ధజరి న్యాయం లాగా. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది, అర్ధరాజ్యం మాత్రం దరిద్రంగా ఉంది అన్నట్టు ఉంది ఇప్పుడు. అందువలన మనకి ఈ భగవంతుని మీద అనేకమైనటువంటి సందేహాలు మనకు కలుగుతాయి. ఎందుకంటే కొంతమందిని కటిక దరిద్రులుగా, దుర్మారులుగా, దుష్టులుగా సృష్టిస్తున్నారు. మరి కొంతమందిని అత్యంత ప్రేమ శాంతివంతులుగా సృష్టిస్తున్నారు. ఈ దోమలని, ఈగలని, అనేక కీటకాలని, ఏంటిదంతా అంతా కూడాను ఒక అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి, అదేదో వైకుంఠము కైలాసం అంటున్నారు కదా, అదే మొత్తం క్రియేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఈ మధ్యలో డివైడ్ అంటే, ఒక్కొక్కరేమో అసలు పుట్టడము మరణం ఎందుకు, జీవితాంతం అలాగ చిరంజీవులుగా ఉండిపోవచ్చు కదా. కొంతమంది మంచి వృద్ధిలోకి వస్తున్నారు, బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు, పైకి వస్తున్నాడండి, బాగా వృద్ధిలోకి వస్తున్నాడు, సడన్గా చనిపోతారు ఆయన. మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది హ్యాపీగా నిద్రలోనే పోతారు, కొంతమంది స్నానంకి వెళ్ళి బాత్రూంలోనే ఏదో తలకు తగిలి చనిపోతారు. ఇదంతా విచిత్రం. ఎందుకు, వై మీ అంటారు కొంతమంది. నాకే ఎందుకు అంటుంటారు అన్న. సో ఈ అన్ని ఆలోచనలు ఎప్పుడైతే మీకు వచ్చాయో, ఓహో మీకు వైరాగ్యం వచ్చిందన్నమాట. ఇలాంటి వైరాగ్యం మనం చూస్తుంటాం. ఎవరైనా చనిపోయేటప్పుడు శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని, ప్రసూతి వైరాగ్యం అంటారు. తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ అమ్మగారికి కలిగే వైరాగ్యాన్ని ప్రసూతి వైరాగ్యం. ఇలా అనేక వైరాగ్యాలు ఉన్నాయి. అవి అప్పటికప్పుడు వచ్చినవే. ఒక్కోసారి మేఘాలు వస్తే అలాగా వాయువుకి మళ్ళీ మేఘాలు చెదిరిపోతాయి, అలాంటి వైరాగ్యం. అందుకు అంత హ్యాపీగా తిరుగుతూ ఉన్న వాళ్ళు హఠాత్తుగా మరణిస్తారు అనుకో సపోజ్. అప్పుడు మనకి భగవద్గీత, ఘంటసాల పాడిన శ్లోకాలు మాత్రం గుర్తుకొస్తాయి. అప్పటి వరకు గుర్తుకు రావు వారికి. అందువలన ఈ శ్మశాన వైరాగ్యం లాంటివి ఎంతవరకు ఉండదు. అందువలన అర్జునుడు ఏమంటాడంటే, ఉగ్ర రూపములో అంటే
ఈ భయంకరమైన ఉగ్ర రూపంలో ఉన్నవారు ఎవరు నువ్వు చెప్పు. నమోస్తుతే, నీకు 1000 నమస్కారాలు. కానీ నువ్వెవరో చెప్పు. ఎందుకంటే నీ ఉగ్ర రూపము, నువ్వు వీళ్ళందరినీ పికిలిగా చప్పరించడము, ఈ ప్రవృత్తి అనేది ఇది భగవంతునికి సంబంధించింది కానట్టు ఉంది. ఇంతకీ నీవెవరు? నమోస్తుతే, నీకు 1000 నమస్కారములు. దేవవర, హే దేవశ్రేష్ఠ, దేవదేవోత్తమ, దేవతా సార్వభౌమ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ప్రసీద, ప్రసన్నుడు కమ్ము. నీ ఉగ్ర రూపాన్ని మెల్లమెల్లగా తగ్గించుకొని ప్రసన్న చిత్తుడుగా ప్రసన్నుడు కమ్ము అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. మనకి ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే మనం ఏమంటామండి? ఎవరయ్యా నువ్వు, ఎవరమ్మా నువ్వు, ఏం చేస్తుంటావు అంటే నీ ప్రవృత్తి, నీ ప్రొఫెషన్ ఏంటి, నీ వృత్తి ఏంటి అడుగుతాం. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతానికి నిన్ను చూస్తే ఈ మనుషుల్ని అందరూ తినటమే నీ ప్రవృత్తి అనిపిస్తుంది నాకు. అందువలన భవంతమాద్యం విజ్ఞాతం ఇచ్చామి అంటే, ఆద్యం అంటే సృష్టి కంటే ముందు సృష్టికి కారణంగా ఉన్నదాన్ని ఆద్యం. సదేవ సత్ ఏవ సదేవ సౌమ్య ఇదమ అగ్రే ఆసీత్. అగ్రే అంటే ఆద్యం. అందువలన సృష్టి కారణమైనటువంటి ఈ సృష్టికి కారణం, మూల కారణంగా ఉన్నటువంటి నువ్వెవరు, నీ గురించి ఒకసారి చెప్పు, నాకు తెలుసుకోవాలనుంది. విజ్ఞాతమిచ్చామి, తెలుసుకోవాలనుంది. ఎందుకు? తవ ప్రవృత్తి, నీ యొక్క ప్రవృత్తి నహి ప్రజానామి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, తెలియడం లేదు నాకు. ప్రవృత్తి అంటే ఏంటి? నీ యొక్క డ్యూటీ, నీ కర్తవ్యం ఏంటో, నీ ప్రవృత్తి ఏంటో, నువ్వేంటో, నువ్వు చేస్తున్నటువంటి ప్రవృత్తి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అంటాం. మన పిల్లలకు కూడా చూడండి, చదువుకోరా అంటే చదువుకోడు, చెప్పిన పని చెయ్యడు, మిగతావన్నీ చేస్తుంటాడు. అప్పుడేమంటాము? నువ్వేంటో, నీ ప్రవృత్తి ఏంటో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు నాయన అంటారు అమ్మ. అలాగా అర్జునుడు కూడా మీరేంటో, మీ ప్రవృత్తి ఏంటో, ఈ మనుషులను తినడమే నీ ప్రవృత్తిలా ఉంది, అందువలన నీ యొక్క తత్వం ఏంటో నాకు చెప్పు మళ్ళీ అడుగుతున్నాడు. అంటే మనం చూడండి, ఎప్పుడైతే మనం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతుందో మనకి ఏం అర్థం కాదు, మన మైండ్ బ్లాంక్ అయిపోద్ది అన్నమాట. అందువలన మనిషిగా ఎదగాలంటే మనకు అనేక సంశయాలకు సమాధానాలు కావాలి. ఏ విధంగా ఆలోచించి వాటి సమాధానం తెలుసుకోవాలి? ఎంతసేపు ఈ గాడిదలాగా ఏదో ఆయన ఏదో తన మీద బరువు పెడితే మోసుకుని వెళ్ళడం కాదు, ఆలోచించడం కూడా కావాలి మనకి. అందువలన ఈ పరమాత్మ ఈశ్వర ఎవరు, ఆయన ప్రవృత్తి ఏమిటి లాంటి ప్రశ్నలకి ఎవ్వరు కూడా వాటికి జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాటి మీద మీకు నిజమైనటువంటి ఒక అన్వేషణ లేదు. ఏదో టైంపాస్కి అప్పుడప్పుడు కలుస్తుంది, శ్మశాన వైరాగ్యం అన్నాం కదా. అందువలన అర్జునుడికి ఇప్పటి వరకు 2 స్థితుల నుండి బయటపడుతున్నాడు, పడలేదు ఇంకా. కానీ ఏంటి? 1 ఆశ్చర్యము, 2 భయము, 3వది ఏంటి చెప్తాను. ఏంటంటే శరణాగతి. ఇక మన ఆయనకి చేతులు ఏం లేదు కదా, అల్టిమేట్ శరణాగతి చేస్తాడు. కానీ శరణాగతికి ముందు ఈ ప్రశ్నలు జవాబులు అడిగాడు కదా. మీకు అర్జునుడి ప్రశ్న గుర్తుండాలి. ఇంతకీ నువ్వు ఎవరు? భయంకరమైన ఉగ్ర రూపంగా ఉన్నది నీవెవరు? నీ ప్రవృత్తి ఏమిటి? కేవలం మనుషులను తింటున్నట్టు ఉన్నావే, చాలా బాగున్నావయ్యా, నీ గురించి ఎంతో గొప్పలుగా చెప్పుకున్నాం, మేము స్తోత్రాలు రోజు చదువుకుంటున్నాము అన్నట్లుగా అడుగుతున్నాడు అర్జునుడు. అప్పుడు భగవాన్ మరి సమాధానం చెప్పాలి కదా. చెప్తా అంటున్నాడు భగవాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః एव स्थिताः प्रत्यनीकेषु योधाः एव स्थिताः प्रत्यनीकेषु योधाः కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिव प्रवृत्तः कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः ఋతేపి త్వాం. ఓకే అమ్మా, ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, జవాబు సమాధానం చెప్పాలి కదా, మరి ప్రశ్న అడిగారు కదా ముందుండి. సో అర్జునుడి యొక్క ప్రశ్నలు ఏంటండి? రెండు ప్రశ్నలు, వెరీ క్లియర్. ఆయన స్పష్టంగా అడిగాడు అర్జునుడు. ఏంటి? ఇంతకీ నువ్వు ఎవరు? నీ యొక్క ప్రవృత్తి ఏంటి? నీ డ్యూటీ ఏమిటి? ఇది ఆయన ప్రశ్నలు. సో మొదటి ప్రశ్నకు జవాబు చెప్తున్నారు భగవాన్. ఏంటి? ఎవరు నువ్వు? డైరెక్ట్ ఆన్సర్. 2 మార్కుల ప్రశ్న కూడా కాదు, ఇది 1 మార్కే దీని ప్రశ్నకి ఆన్సర్. ఏంటి? కాలహ అహమస్మి, నేను కాలతత్వాన్ని అంటున్నా. అంటే మనం ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి. మరి దేశకాలాలకు అతీతమైన తత్వం కదా పరమాత్మ ఈశ్వర. నేను కాలం అంటుంది ఏంటి? బహుశా బహుశా కృష్ణ పరమాత్మ మర్చిపోయాడా? అజ్ఞానమా? కాదు. ఏంటంటే ఆయన మర్చిపోలేదు. ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ కాలము అనేది వ్యావహారిక సృష్టి, వ్యావహారిక సత్తా, వ్యావహారిక సత్యము అంటారు. అందువలన యావత్తు సృష్టి నిజానికి అల్టిమేట్ సృష్టి అనేది అల్టిమేట్ సత్యం కాదు. కానీ సృష్టి స్థితి లయ దాటి ఆ శుద్ధ చైతన్య పరమాత్మను చేరుకోవడానికి సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి, కాలము దేశకాలంలోనే మనం ఉన్నాం కాబట్టి దాని గురించి విచారించి దాని చివరికి డిస్మిస్ చేసి అతీతంగా వెళ్ళాలి. మృత్యుమత్యేతి తిష్టతి అంటారు. అందువలన ఈ సృష్టి కూడా 3 రకాల లెవెల్స్లో ఉంటుంది. ఏమిటి? ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా లేదా సత్యం అంటారు. ఇంతకీ ప్రాతిభాసిక సత్యం అంటే ఏంటి? ఒక స్వప్నం అనుకోండి. స్వప్నంలో కూడా మీరు ప్రపంచాన్ని, వస్తువుల్ని, మనుషుల్ని, వ్యవహారాలను చూస్తున్నారా లేదా? చూస్తున్నాము. కానీ స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత ఆ స్వప్న ప్రపంచం ఏమైనది? మాయమైంది. అంటే క్షణికం అన్నమాట. సో దానిలో ఈ స్థూలమైన పంచభూతములు కానీ, ఇంద్రియములు కానీ, శరీరం కానీ ఏముండవు. మీ మనస్సే అనేక జన్మల నుండి వచ్చినటువంటి వాసనా సంస్కారము, ఇకైవ జన్మని, ఈ జన్మలో కూడా మీరు సంపాదించినటువంటి అనుభూతులు, అనుభవాల మిగిలినటువంటి ఆ టెండెన్సీ వాసనాలతో మీ మనస్సు స్వప్నాన్ని నిర్మిస్తున్నది. సో దానిని ప్రాతిభాసికము అంటారు. జస్ట్ అలా ప్రకాశిస్తుంది స్వప్నంలో. అదేవిధంగా
ఇప్పుడు మనము ఈ క్లాస్ అవుతుంది, ఈ యొక్క భగవద్గీత అధ్యయనం అంటే మీరందరూ అర్జున స్వరూపులుగా, నేనే కృష్ణ పరమాత్మ స్వరూపంగా భగవద్గీత సంవాదం, ఆ గీతా సంవాదం శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ జరుగుతుంది ఇప్పుడు. అందువలన దీనిని వ్యావహారిక సత్తా లేదా వ్యావహారిక సత్యం అంటారు. అంటే ఇదంతా స్వప్నం కాదు, స్వప్నం కంటే కాస్త కొంచెం ఇంకొంచెం సత్యం అనిపిస్తుంది. ఇది కూడా పూర్తి స్థాయి సత్యం కాదు. ఎందుకు కాదు స్వామీజీ, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? హౌ డు యూ నో? మీకు ఎలా తెలుసు అంటే, అదే స్వప్నంలో ఈ ఇల్లు ఏమైంది, ఈ శరీరం ఏమైంది, ఈ శరీరానికి సంబంధించిన సంబంధికులు ఏమయ్యారు, ఏమీ లేవు. అందువలన ఇది పూర్తి స్థాయి సత్యం కాదు అని మనకు తెలుస్తుంది. గాఢ నిద్రలో ఏమీ లేదు, అంత చీకటిమైంది. కాబట్టి దీనిని వ్యావహారిక సత్యము అంటారు. సో వ్యావహారిక సత్యము, స్వప్నము, ప్రాతిభాష సత్యము రెండింటిలో కూడా కాలతత్వం ఉన్నదనమాట. కాలం, మన స్వప్నంలో ఒకసారి పులి మన వెంట పడితే మనము భయంకరంగా పరుగులు తీస్తాం. సో కాలతత్వం ఉన్నది. సో ఈ కాలతత్వం ఏదైతే ఉందో అది కూడా నా స్వరూపంగా నేను ఉన్నాను అని చెప్పడానికే అహం కాలహ, నేనే కాలతత్వాన్ని చెప్తున్నాడు భగవాన్. అందువలన వ్యవహారిక సత్యములో కాలతత్వం అనేది విడదీయడానికి వీలు లేని అంశం. అందుకే ఈ వ్యవహారిక ప్రపంచంలో మనం అన్ని ద్వంద్వాలే చూస్తాం. రైలు రాకపోకల పట్టిక, రైలు వస్తుంది పోతుంది. బస్సులు విమానాలు రాకపోకలు చూసిన, రాకపోకలు అంటే ఏంటంటే కమ్స్ అండ్ గోస్, బోర్న్ గాన్, బోర్న్ గాన్, మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైర్. సో అభివృద్ధి వినాశనము, కలవడము విడిపోవడము, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడా వ్యావహారికంలో ఉంటాయి. ఈ ద్వంద్వాల్లో మనం అంగీకరిస్తే రెండింటిని అంగీకరించాలా, లేకపోతే రెండింటిని మనము తిరస్కరించాలి. సగము ఓకే, మంచి నాకు కావాలి చెడు వద్దు, మిత్రులు నాకు కావాలి శత్రువులు వద్దు అంటే కుదరదు. రెండు తిరుగుతుంటాయి మన చుట్టూ. అందువలన మనము ఒక్కొక్కసారి ట్రైన్లోనూ వెళ్తుంటాం. మనం వందే భారత్లో వాళ్ళు ఏం కావాలంటే మీరు ఇష్టం వచ్చిన కావాల్సిన ఆహార పదార్థాలు అడిగితే కుదరదు. అక్కడ మీకు ఆహారం కావాలా వద్దా ఒకటే చాయిస్, ఎక్కువ చాయిస్ లేవు, కావాలా వద్దా. అదేవిధంగా ఈ ద్వంద్వాల్లో ఏదో ఒకటి ఎంచుకోవడానికి వీలు లేదు. ఎంచుకుంటే రెండు ఎంచుకోవాలి, లేకపోతే పూర్తిగా తిరస్కరించాలి. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అయితే స్వామీజీ, ఈ ద్వంద్వాల నుండి నేను బయటపడాలనుకుంటున్నాను, ఈరోజే సంకల్పం తీసుకున్నాను, డిసెంబర్ 31 కొత్త సంవత్సరం లేకపోతే ఉగాది రోజున పూర్తిగా నేను సంకల్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమిటి? నాకు ఏం అక్కర్లేదని తీసుకుంటారు ఒక్కోసారి. అంటే మీరు ఎప్పుడైతే ఈ దేశము కాలం అనేది వ్యావహారిక స్థితిలో ఉంటాయో మీరు ద్వంద్వాల్లోనే చిక్కుకుంటారు. మరి వాటి నుండి మీరు బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉందండి, పారమార్థిక స్థాయిలో మీరు ఎదగాలి. అంటే ఏంటి? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర కృతాత్ అన్యత్ర అకృతాత్. అంటే ధర్మమునకు అధర్మమునకు, పుణ్యమునకు పాపమునకు రెండింటికి మీరు అతీతులుగా బియాండ్ స్టేట్లోకి వెళ్ళాలి. కఠోపనిషత్ అంటే ధర్మము అక్కర్లేదు, అధర్మము వద్దు, పుణ్యము లేదు, పాపము లేదు, పుట్టుక లేదు, చావు లేదు. ఎలా తెలుస్తుంది మీకు? భగవాన్ ఆల్రెడీ చెప్పాడు, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని 2వ అధ్యాయం చెప్పారు సాంఖ్యయోగం, బ్రహ్మ విద్య. అందువలన మనకి ఎన్నుకునే అవకాశం ఒక్క విషయంలోనే ఉంది. ఏంటి? పారమార్థిక స్థాయిలోకి మీరు వెళ్తారా, వ్యావహారిక స్థాయిలోనే ఉంటారా?
లేకపోతే వ్యావహారిక స్థాయి మీరు వదులుకుంటేనే పారమార్థిక స్థాయిలోకి వెళ్ళగలరు. పారమార్థిక స్థాయి అంటే ఏమి వెళ్ళడమే ఉండదు ఇక్కడ ప్రయాణం. అంటే సత్యాన్ని తెలుసుకోవడము. ద్వంద్వాలతో కూడినటువంటి వ్యావహారిక ప్రపంచాన్ని మీరు అంగీకరించినప్పుడు అందులో సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కలిమి ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆందోళన, అలజడి, బాధ, ఏడుపులు, కేకలు, గంతులు, పరిగెత్తడాలు అన్నీ ఉంటాయి అందులో. అందువలన మీరు ఆ పై స్థాయికి వెళ్తేనే దేశకాలం మీకు పట్టు కోల్పోతుంది. అది మనం చూసాం ఆల్రెడీ. మార్కండేయ మహర్షి ఆ యొక్క శివుని ఆశ్రయించి యమధర్మరాజుకి ఛాలెంజ్ విసిరాడు. ఏమని? చంద్రశేఖర మాసయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నారు. అంటే మీరు పూర్తిగా త్యజించాలి, లేకపోతే మొత్తం జగత్తంతని యాక్సెప్ట్ చేయాలి, ఆలింగనం చేసుకోవాలి. వీ నీడ్ స్ట్రెంగ్త్. అంటే ఏంటి? మనకు శక్తి, జ్ఞాన, సామర్థ్యం కావాలి. దేనికోసము? ఈ మొత్తాన్ని రిజెక్ట్ ఏం చేయాలి, లేకపోతే ప్రపంచ జగత్తునంతని మనము అంగీకరించాలంటే మనకు శక్తి, ధైర్యం కావాలి. అది ఎలా వస్తుంది? అది ఆత్మతత్వం నుండే, పరమాత్మ స్వరూప తత్వం నుండే వస్తుంది మీకు. అందువలన మీరు ఒక్కొక్కసారి చెప్పండి, ఈ యొక్క వ్యావహారిక జగత్తులో ఏది జరుగుతున్నా మీరు చిరునవ్వుతో అంగీకరించాల్సి ఉంటుంది. చిరునవ్వుతో. ఎందుకు? మీరు ఒక్కొక్కసారి గృహస్థాశ్రమంలో ఉన్నారనుకోండి, మీరు అందరూ గృహస్థులు ఉన్నారు. అయితే మనమేమనుకుంటాము? పిల్లల్ని మనమే సాకుతున్నాము, మనమే పెంచుతున్నాము అనే భ్రమలో ఉంటాం. నెమ్మదిగా ఒళ్ళో నుంచి కిందకి దిగి మనకు అందరం దూరంకి ఎక్కడో అమెరికా, కెనడా పోతారు వాళ్ళు. అప్పుడు కూడా మనము వాళ్ళని మన చుట్టూ ఆడుతూ పాడుతున్నప్పుడు ఎలాగైతే మురిసిపోయామో, మన నుండి దూరంగా వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా స్వీకరించగలగాలి. అబ్బే నాకు ఈ గృహస్థాశ్రమం వద్దండి. ఒక్కోసారి ఆనందం అంటారు, ఒక్కోసారి దుఃఖము స్వీకరించడం అంటారు, కష్టం. సన్యాసం తీసుకోండి. సన్యాసాశ్రమంలో కూడా అంతే. అన్నింటినీ వదులుకోవాలి. నీ పూర్వాసన సంబంధాలు మొత్తం వదులుకోవాలి. నా అన్నవారు ఆస్తుపాస్తులు ఏమీ ఉండవు నీకు. కేవలం వచ్చింది ఎవరో దయాదాక్ష్యంతో వచ్చినట్టు ఒక గుడ్డపాత ఉంటుంది అంతే, కౌపీనం. అందువలన సన్యాసాశ్రమంలో కూడా నీకు కోరికలు ఉండకూడదు, అన్ని త్యజించాల్సి ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నామంటే జరిగిన ప్రతి అనుభవాన్ని, ప్రతి ఎక్స్పీరియన్స్ని చిరునవ్వుతో అంగీకరించాల్సి ఉంటుంది. ఇది హోమ్ మెసేజ్, గొప్ప ఉపదేశం అన్నమాట. అయితే దీని అంతటినీ భగవాను చెప్పడానికి అహం కాల, నేనే కాలతత్వాన్ని అని చెప్పారు ఆయన. అందువలన కాలతత్వాన్ని ఒక్క మాటలో చెప్పారు. ఎందుకు ఇంత వివరణ ఇవ్వలేదు? వ్యావహారిక స్థాయిలో నుంచి చూస్తే నేను కాలతత్వాన్ని, పారమార్థిక స్థాయిలో చూస్తే నేను కాలానికి అతీతము అని చెప్పారు అన్నమాట. అందువలన లోకక్షయకృతు, నేను లోకాలను నాశనం చేస్తున్నాను అర్జున. ఎందుకు? ఇప్పుడు టైం వచ్చింది. నాకేం కర్తవ్యాలు ఉన్నాయి? 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఏంటి? 1 సృష్టి, 2 ప్రళయం చేయడం. సృష్టి, ప్రళయం చేయడం ఉన్నది కాబట్టి, సృష్టి అనేది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ప్రళయం చేసే పనిలో ఉన్నాను అంటున్నారు భగవాన్. ఏంటి? లోకక్షయకృతు, నేను లోకాలని నాశనం చేస్తున్నాను. ప్రవృద్ధ, విజృంభిస్తున్నాను. దేనికి? ఎందుకు విజృంభిస్తున్నానంటే మహాభారత యుద్ధం కాసేపులో జరగబోతుంది. లక్షలాది అక్షోహిణీలు, అంటే 18 అక్షోహిణీలు సైన్యం ఉన్నది అక్కడ సిద్ధంగా. అంటే పెద్ద బడాకాల దావత్ అనమాట ఆ పరమాత్మ లైకారుడికి. ఎందుకంటే అందరూ చూర్ణం అయిపోతారు కదా. చూర్ణ ఉత్తమాంగై, పికిలై, ఆవకాయై, టమాటా పచ్చడై అవుతుంది కదా మొత్తం ఆయన నోట్లో. సో ఈ విధంగా ఈ కాలతత్వంలో లయం అవుతున్నారు. ఇంతకీ లయం ఏం చేస్తున్నారు? లోకానిహ సమాహర్తుం, యుద్ధములో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సంహరించబోతున్నాను, నమిలేస్తున్నాను, మింగేస్తున్నాను అంటున్నాడు భగవాన్. కౌరవుల సైన్యం 11 అక్షోహిణీలు,
పాండవుల సైన్యము 7 అక్షోహిణీలు, 18 అక్షోహిణీలు అంటే మామూలు పనే. అందువలన అర్జునుకు ఒక మాట అంటున్నారు, ఏ అర్జున, నువ్వు యుద్ధము చేయడానికి అంగీకరించకపోయినా వారందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధపడ్డాను. నువ్వు నాకు సహకరిస్తే మంచిదే, సహకరించకపోయినా పెద్ద కొంపలే మునిగిపోవు. ఎందుకంటే రుతే అపి త్వాం, నువ్వు యుద్ధము చేయకపోయినా సరే సర్వే నా భవిష్యంతి, ఎవ్వరూ మిగలరు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ ఎవరు మిగిలేది ఏమి లేదు, ఎవరి పప్పులు ఉడకవు. ఎందుకు? వీరెవ్వరూ జీవించరు. ఎందుకంటే వీళ్ళ ప్రారంధాలన్నీ సంపూర్ణంగా పూర్తయ్యాయి. కాబట్టి బాగా పండిన పండు ఎలాగైతే చెట్టు నుండి రాలిపోతుందో, ఎండిన ఆకు ఎలాగైతే చెట్టు నుండి రాలిపోతుందో, వీళ్ళందరూ ప్రారంధం కూడా పూర్తయినది. కాబట్టి నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా ఏ అవస్థితాహ, ఇక్కడ సముద్రంలాగా, జలపాతాల్లాగా, ఇసుక రేణువుల్లాగా ఈ యొక్క గ్రూపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రత్యనీకేషు యోధాహ, అంటే ఒక్క కౌరవుల వైపు ఉన్నోళ్ళే పోతారని కాదు, 2 వైపులు ఉన్నోళ్ళు అందరూ కూడా మరణించక తప్పదు అంటున్నారు. చూసారా? అంటే అనీకం అంటే సైన్యం, ప్రతి అంటే 2 వైపుల, ప్రత్యనీకేషు యోధాహ, 2 వైపులు ఉన్నటువంటి వీరులందరూ కూడా మరణించక తప్పదు. ఈ విషయాన్ని నువ్వు గమనించక తప్పదు అని భగవాన్ చెప్పారు. అయితే మరి ఇప్పుడు జరగబోయే విషయం చెప్పారు. మరి అర్జునికి ఏంటి అందులో లాభం అంటే, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ, తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ, తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, మయైవైతే నిహితా పూర్వమేవ, మయైవైతే నిహతాః పూర్వమేవ, మయైవైతే నిహతాః పూర్వమేవ, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, మయైవైతే నిహితా పూర్వమేవ, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, మయైవైతే నిహితాః పూర్వమేవ, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, మయైవైతే నిహితాః పూర్వమేవ, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఉత్తమం. భగవాన్ ఏమంటున్నారంటే, కాలోస్మి, నేనే కాలు అని చెప్పారు కదా, చెప్పారు. అంటే నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వీళ్ళెవ్వరూ మిగలరు. ఇదే శ్లోకాన్ని 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే అమెరికా, యూరప్ కంట్రీస్ అందరూ కలిసి ఏకమయ్యి ఆ రష్యా జపాన్ టీం పైన, ఆ గ్రూప్ పైన ఎప్పుడైతే ఆటం బాంబు వేశారో, రోబర్ట్ ఓపెన్ హైమర్ అంటారు ఆయన ఎప్పుడైతే ఈ జపాన్లో ఉన్న నగరాలు, గొప్ప నగరాలు, హిరోషిమా, నాగసాకి అంటారు, ఆ నగరాల పైన
ఆటం బాంబులు వేస్తున్నప్పుడు ఆ విస్ఫోటనం చూసి ఈ శ్లోకాన్ని కూడా ఆయన కోట్ చేశారు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్త లోకాన్ సమార్తుమిహ ప్రవృత్త. ఈ ఈ వాక్యాన్ని ఆయన దర్శించాడంట. వెంటనే ఆయన రికార్డ్ చేశాడు, నోట్ చేశాడు ఈ విషయాన్ని. ఎందుకంటే ఆ కాలుడు వచ్చి సర్వం సృష్టి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. 2 పట్టణాలు ఇంకా ప్రయోగించారనుకోండి, ఇంక జపాన్ ఇంకేం మిగిలేదు కాదు. కానీ ఆపారు అక్కడ. ఇప్పుడు సరెండర్ అయిపోయారు కాబట్టి. అందువలన ఈ లోకక్షయ ప్రవృద్ధ అంటే సర్వం యావత్ జగత్ అంతా కూడా అలాగ ఎలాగైతే మనము గ్రైండర్లో వేస్తే ఎలాగైతే పిండి అయిపోయి ఆ యొక్క పాకంలాగా అయిపోతుందో ఆ విధంగా యావత్ సృష్టి అంతా తన కళ్ళ ముందే జరుగుతుంది అని దర్శించాడు ఆయన. అలాంటి పరిస్థితి ఇక్కడ తప్పదు ఇప్పుడు కురుక్షేత్రంలో. సో ఆల్రెడీ భవిష్యత్తు చెప్తున్నాడు అర్జునుడికి భగవాన్. అయితే మరి అర్జునుడు ఏం చేయాలి? తస్మాత్ అందువలన, తస్మాత్ అంటే అందువలన, దేర్ ఫోర్ అందువలన అర్జున నువ్వు ఈ యుద్ధం చేసినా చెయ్యకపోయినా ఈ వీరులందరూ ఎవ్వరు కూడా బ్రతికి బట్ట కట్టరు. ఎందుకు? వారి మరణ సమయము, వారి చావు సమయం ఆసన్నమైనది. కానీ ఒకవేళ నువ్వు యుద్ధం చేసావు అనుకో, ఒకవేళ చేస్తే ఏమవుతుంది? నీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎందుకు? ధర్మం వైపు నిలిచావని అందరూ నిన్ను కీర్తిస్తారు. ఎవరు నువ్వు యుద్ధం చేసి వాళ్ళు ఓడించి చంపావనుకోండి, శ్రీకృష్ణ అందరిని చంపాడని అనరు. ఎందుకు? అర్జునుడే అందరిని చంపారు, అధర్మాన్ని ఓడించాడు, ధర్మాన్ని గెలిపించాడు అని నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. దాని బదులు నువ్వు యుద్ధం చేయకుండా వెనుదిరిగి పారిపోయావు అనుకో సపోజ్, అప్పుడేమవుతుంది? నీకు అపకీర్తి వస్తుంది. ఎందుకు? నువ్వు క్షత్రియ స్వభావం కలిగి ఉన్నావు. క్షత్రియ స్వభావం కలిగి ఉండి తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించకుండా నువ్వు వెన్ను చూపు పారిపోతావా? నీకు ప్రత్యవాయ పాపం చుట్టుకుంటుంది అర్జున. నువ్వు దరిద్రుడిగా మరణిస్తావు, చెడ్డ పేరు వస్తుంది, అవమానం అపకీర్తి వస్తుంది. అంతేకాకుండా ఈ 2 వైపుల సైన్యములు ఎవరూ మిగలరు. అందువల్ల వీటిలో ఏది నయము? నీ ధర్మాన్ని నిర్వర్తించి నువ్వు కీర్తి ప్రతిష్టలు కూడగట్టుకుంటావా? యుద్ధం నుండి పారిపోయి అపకీర్తి మూట కట్టుకుంటావా? అందువలన తస్మాత్ అందువలన ఈ యోధులందరూ మరణించే సమయం ఆసన్నమైంది కాబట్టి వారిని ఎలాగా చనిపోతారు కాబట్టి ఉత్తిష్ట, గెటప్ అండ్ గాంధీవము రెడీ చేయి. యశోలభస్వ మంచి శౌర్యంతో కూడి ఉన్నటువంటి నీ సామర్థ్యము, శౌర్యము, నీ యొక్క గొప్ప ధైర్యము ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పొందు. యశ అంటే కీర్తి ప్రతిష్టలు, లభస్వ పొందు అంటున్నారు. నిజానికి వారిని సంహరించేది పరమాత్మ అయినప్పటికీ పరమాత్మకి నువ్వేం కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని పని లేదు. ఆయన ఆల్రెడీ అనంత కీర్తి ప్రతిష్టలతో ఉన్నారు పరమాత్మ. కాబట్టి నువ్వే ఆ కీర్తి ప్రతిష్టలు పొందు అంటున్నారు పరమాత్మ. ఎలా పొందుతారు? శత్రువుని జిత్వా, శత్రువులను నాశనం చేసి వాళ్ళని ఓడించి యుద్ధంలో నువ్వు కీర్తి ప్రతిష్టలు పొందు. అదేవిధంగా సమృద్ధం రాజ్యం భూంక్ష్వ. ఎందుకు? నిన్ను మోసం చేసి ఆ ద్యూత క్రీడ ఆడించి 13 సంవత్సరములు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసి ఆ అడవుల్లో కాయ పండ్లు తింటూ ఎంతో ఇబ్బందులు పడుతూ, నీకు ప్యాలెస్ లేదు, బంగ్లా లేదు, ఏసీ రూములు లేవు, ఏమీ లేవు. ఆ దోమలు, ఆ ఈగలు, చీమల్లో తిరుగుతూ అలా గడిపారు 13 సంవత్సరాలు. ఇప్పటికైనా సరే భోగాలు అనుభవించాలని కోరుకుంటుంది కదా ఎవరికైనా. అందువలన ఈ యొక్క సంపదలతో ఐశ్వర్యములతో నువ్వు భోగాలు అనుభవించవచ్చును. అందువలన నువ్వు యుద్ధం చేయడమే నీకు మంచిది అని హితోపదేశం చేశారు. ఎందుకంటే
మయైవైతే నిహిత పూర్వమేవా, వీరందరూ నా దృష్టిలో ఆల్రెడీ చనిపోయారు. పూర్వమేవ అంటే ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. నిహిత నిహత అంటే ఆల్రెడీ దే ఆర్ డెడ్. వాళ్ళందరినీ నేను చంపేశాను. ఎందుకు? వాళ్ళ ప్రారంధ కర్మ లిస్టులో యమధర్మరాజు రిజిస్టర్లో పూర్తయిపోయింది. కాబట్టి కేవలము వాళ్ళు నామమాత్రానికి నీ ముందు నిల్చున్నారు అనుకో. అందువలన వారు మరణించారు. కాబట్టి అర్జునుడు బ్రహ్మాస్త్రమైన, పాశుపతాస్త్రమైన, ఆగ్నేయ వారుణాస్త్రాలు ఏ అస్త్రాలు వేసినా వాళ్ళు పోతారు. ఈ మామూలు చిన్న అస్త్రాలు వేసినా వాళ్ళు పోతారు. ఎందుకు? వాళ్ళ మరణం అనేది రాసి పెట్టేసాం, చెప్పేశాం. దే ఆల్రెడీ డెడ్. ఇది ఎలా ఉందంటే, మన పిల్లలు మనము నాటకాలు డ్రామాలు వేసేవాళ్ళు స్టేజ్ మీద. అప్పుడు సినిమాలు అప్పుడు తక్కువ. ఒక్కొక్కసారి హీరో విలన్ ఉంటాడు. విలన్ ఎవరైనా సరే రావణాసురుడు కానీ ఎవరైనా ఉన్నాడు అనుకోండి, మరి హీరో ఎవరవుతారు? శ్రీరామచంద్రుడి పాత్ర. అప్పుడు వాళ్ళు రిహార్సల్లోనే చెప్పేస్తారు, రాముడు బాణం మీద వేసినట్టు వెంటనే నువ్వు చనిపోయినట్టు కింద పడిపోని చెప్పాలి మనము. ఎందుకు? ఈ బాణం ఆయనకి తగిలినా తగలపోయినా ఆయన పడిపోవలసిందే అక్కడ. అన్నట్టు అర్జునుడికి అదే చెప్తున్నాడు, నాయన నీ బ్రహ్మాస్త్రాలు నీ వారుణాస్త్రాలు పక్కన పెట్టు, నీ ఏదో బాణం వదిలిపెట్టరా బాబు. వాళ్ళు పోతారు. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళ జవసత్వాలు తీసేసాం, వాళ్ళ జీవమానాలు లాగేశాం, వాళ్ళకి ప్రారంభం అయిపోయింది. నువ్వెందుకు నీకు సునాయాసంగా వస్తూ పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు వదులుకుంటావు? అనవసరంగా అపకీర్తి ఎందుకు మూట కట్టుకుంటావు అని చెప్తున్నాడు. ఏంటి హే సవ్యసాచిన్. సవ్యసాచి అంటే మంచి టైటిల్, బిరుదు. ఎడమ చేతితో కూడా యుద్ధం చేయగల కెపాసిటీ ఒక అర్జునుడికి ఉంది. 2 చేతులు అన్నమాట. కొంతమంది ఉంటారు అక్కడక్కడ క్రికెట్ ఆడుతుంటారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, 2 చేస్తాడు ఆయన. సో వాళ్ళని మనము సవ్యసాచిన్ అనాలి. అందువలన ఎడమ చేతితో కూడా మన బాణాన్ని విడిచిపెట్టగలరు కాబట్టి ఆయన సవ్యసాచిన్ అంటారు. సో ఈ విధంగా నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు పేరుకు మాత్రమే యుద్ధం చేస్తున్నావు కానీ నువ్వు నిమిత్త మాత్రము. ఎందుకు? నేను వాళ్ళందరినీ హతమారుస్తానని నువ్వేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, పారిపోవాల్సిన పని లేదు. ఎందుకు? జరగాల్సిన జరిగి తీరుతుంది. మరణము, వాళ్ళందరి మరణము తథ్యం. అందువలన అర్జునుడు పరమాత్మ చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రము శస్త్రం మాత్రమే. నిమిత్తం అంటే జస్ట్ ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. సో ఈ విధంగా తను ఈ కాలతత్వాన్ని అయి ఉన్నానని చెప్తున్నారు. సో విశ్వం అంతా ఆయన శరీరం అయితే కాలం కూడా ఆయనలో ఒక భాగం అవుతుందా కాదా చెప్పండి. అందువలన ఈ భగవంతుడు కూడా యమస్వరూపమే. అందుకే మనము యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ. సంధ్యావందనంలో ఇవన్నీ శ్లోకాలు చదువుతుంటాం. ఇవన్నీ ఉండేవి. మనం ఇప్పుడు సంధ్యావందనం మనకి ఎక్కడిది? సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి వందనము అంటే 100 మంది సినిమా చూస్తున్నారు మన వాళ్ళు. సంధ్యావందనం అంటే మన వాళ్ళకి వాడు తెలుసు. సంధ్యావందనం అంటే ఏంటి అన్నాను, అడిగాను. ఒక కుర్రాడు అన్నాడు, సంధ్యా థియేటర్లో 100 మంది సినిమా ఆడుతుంది స్వామీజీ, సంధ్యా థియేటర్కి వెళ్ళి వందనం చూడటమే సంధ్యావందనం అన్నాడు. శబాస్ కూర్చో అన్న. ఇంకంతకంటే ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆ విధంగా తయారయ్యారు మన పిల్లలు. ఎందుకు? మన సంధ్యావందనం మనం ఇప్పుడు చేస్తేగా వాళ్ళు చేయడానికి. అందువలన మీరేం కంగారు పడకండి. భగవద్గీత మీరు అధ్యయనం చేస్తుంటే అన్ని చేసినట్టు లెక్క. అందువలన నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు కేవలము ఇన్స్ట్రుమెంటు అవ్వు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది మన పైన, పిడుగులాగా. ఏంటి ఆ ప్రమాదము? అవునండి, మనం ఎన్నో ప్రయత్నిస్తాం కానీ మన చేతులు ఏముంది? అంత లలాట రేఖ నుదుటిపైన బ్రహ్మ పుట్టిన వెంటనే ఒక గీత గీసేలా పంపించాడు మనకి. మన చేతులు ఏమవుతుంది? అంత రాత రాశాడుగా, రాత. సో కొంతమంది గురువులు ప్రవచనకారులు కూడా చెప్తారు, మీ చేతులు ఏమీ లేదు, అంత బ్రహ్మరాత అని ఈ ప్రవచనకారులు ప్రచారం చాలా ఎక్కువ చేస్తారు. వాళ్ళ శ్లోకాలు కూడా ఉన్నాయండి, తెలుసు కదండి. శ్లోకాలు ఏముంది? నల్లి శాస్త్రం, పిల్లి శాస్త్రం, బలి శాస్త్రం మీద సంస్కృతం వచ్చిన వాళ్ళు శ్లోకాలు రాసి పెట్టేశారు శాస్త్రం అని పేరుతో. అందువలన
హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖితారేక పరిమాష్టుం న సఖ్యతే అని శ్లోకం చదువుతారు వాళ్ళు. ఏంటి? హరినాపి అంటే సాక్షాత్ విష్ణు ద్వారా కూడా, హరేనాపి సాక్షాత్ శివ ద్వారా కూడా, బ్రహ్మనాపి సాక్షాత్ బ్రహ్మ ద్వారా కూడా, సురైహపి దేవతల ద్వారా కూడా, లలాట లిఖితారేఖ మన లిఖితమైనటువంటి బ్రహ్మరేఖ మన విధి రాత ఎవరు మార్చలేరు అంటారు వాళ్ళు. శ్లోకాలు చెప్తారు అలాగా. మనమేమి ఈ జాతకాలు ఇవన్నీ పట్టుకొని నమ్మేస్తాం అన్నమాట. అందువలన విధిరాత కానీ జాతకాన్ని కానీ చేతిలో గీతలు కానీ ఎవరు తప్పించలేరని వాళ్ళు మనకు స్పష్టంగా చెప్పేస్తారు. అయితే దీని అర్థం ఏమిటి? ఈ తలరాజు రాసిన బ్రహ్మదేవుడే మార్చకపోతే, మన శివ విష్ణు ఇలాంటి వాళ్ళు మార్చకపోతే మామూలు మనిషి ఏంటండి, మనం ఎంతవరకు మార్చగలము? అందువలన ఇలాంటి విధిరాతలు, నా తలరాతలు, నా ప్రారంధం అనుకుని కేవలము అనుకుని ఎవరైతే ఉంటారో భగవద్గీత అది పూర్తి సత్యం కాదు అని స్పష్టం చేస్తుంది. ఎందుకు? ఇక్కడ భగవాన్ ఏమన్నారు? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఇక నిమిత్త మాత్రం భవ అనేది చాలా పూర్తిగా అర్థం చేసుకోవాలి. అందువలన దీనిపైన కాస్త వివరణ ఇవ్వకపోతే మన వాళ్ళందరూ కూడా ఈ నిమిత్త మాత్రం అనుకుని భ్రమలో పడిపోయి మొఘల్స్ వచ్చినా, సుల్తాన్లు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా మేము నిమిత్త మాత్రం అంత భగవంతుడే రక్షించుకోవాలి కదా, అంత భగవంతుడే చేయాలి కదా అని లేజీతో బద్దకస్తులుగా దాక్కున్నారు. ఈ కన్నాలలో దాక్కున్నటువంటి ఈ పందికొక్క ఎలుకలుగా దాక్కోవడం వలన ఈరోజు 800 సంవత్సరాలు పరాయి వారి పాలనలో ఈ దేశం చిక్కిపోయి మగ్గిపోయింది. అందుకే భారతీయ సనాతన ధర్మం సంస్కృతి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినది. అయినప్పటికీ సింహం పిల్ల అయినప్పటికీ ఒక మచ్చైనా ఉంటుందన్నట్లు ఏనుగు పడుకున్నప్పటికీ ఎద్దంత పొడవు ఉంటుంది. కాబట్టి మన గొప్పతనము మన భగవద్గీత ఈరోజు యునెస్కోలో మెమరీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రిజిస్టర్లో భగవద్గీతకి స్థానం లభించింది. భగవద్గీత యొక్క జ్ఞాన సంపద గురించి యావత్తు ప్రపంచం అంతా అబ్బురపడేటట్లు మన భగవద్గీతకు స్థానం లభించింది. అదేవిధంగా మన యొక్క భరతనాట్యము, కూచిపూడి లాంటి ఆ యొక్క నాట్య శాస్త్రం, భరతముందు రచించినటువంటి నాట్య శాస్త్రానికి కూడా స్థానం లభించింది. ప్రపంచానికి దశ దిశ నిర్దేశించే ఆ జ్ఞాన సంపద, ఆ సంస్కృతికి, ఆ మానవాళి మనుగుడికి, వాళ్ళ యొక్క ప్రతి జీవన విధానంలో ఒక ఉత్సాహం, ఉల్లాసం, స్ఫూర్తి నింపడానికి భగవద్గీత ఏకైక జ్ఞాన సంపదని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి రుజువైంది. ఈ విషయం మీద మన భారతీయులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ప్రతి ఒక్కరూ గర్వించాలి. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా భారతీయ సనాతన ధర్మంపై పడుతున్నది. భారతీయ సనాతన ధర్మం అనేది ప్రపంచానికి సృష్టి స్థితి లయకారణమైనటువంటి ఆ పరమాత్మ సాక్షాత్తు ఈ భారతదేశంలో అణువణువు ఉన్నారు. చందన హే ఇస్ దేశ్ కా మాటి తపో భూమి హర్ గ్రామ హై హర బాలా దేవి కి ప్రతిమా బచ్చా బచ్చా రామ రామ్. ఈ విధమైనటువంటి ఆ గొప్ప భగవద్గీత, వేద తత్వము, ఉపనిషత్తుల సారాంశమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ భగవద్గీత ఎవరో కృష్ణ పరమాత్మ అర్జును కాదు, ఇది మన గీతగా చెప్పారు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.